ఆటో 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 ప్లీజ్ దేవమ్మా, నన్ను వదిలేయండి ప్లీజ్. నిజంగా నేను మారిపోయాను. ఒకప్పుడు నేను తప్పులు చేశాను, కానీ ఇప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నన్ను వదిలేయండి. అలాగే వదిలేస్తాను. నా కొడుకుని నువ్వు చావగొట్టి హాస్పిటల్కి నువ్వు ఫోన్ చేసి జాయిన్ చేశావు, హాస్పిటల్కి పంపించావు. అలా అని నిన్ను మంచిదానివని అనుకోవాలా? నా కొడుకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు కాబట్టి చెడ్డదానివని అనుకోవాలా? నువ్వే చెప్పు. నేను ఆ రోజు ఎందుకు చేశానో అజయ్కి కూడా తెలుసు దేవమ్మా. నా గురించి సంబంధించిన నిజాలు ఏవి చెప్పొద్దని ఎంతగానో వేడుకున్నాను, కానీ అజయ్ నా మాట వినలేదు. అందుకని బతుకున్న శవంలాగా మారుస్తావా? సరే, ఇప్పుడు నేను కూడా నిన్ను చంపాలనుకోవడం లేదు. నిజాలన్నీ అందరికీ చెప్తాను. అప్పుడు వాళ్ళు నిన్ను చెప్పుతోనే కొడతారో చంపి పాతి పెడతారో వాళ్ళిష్టం. నువ్వు నిజాలు ఒప్పుకుంటే ప్రాణాలతో ఉంటావు. చెప్పాను కదా, చేసిన పొరపాట్లు ఇప్పుడు నేను ఒప్పుకోలేను. అలా అని భవిష్యత్తులో పొరపాటు చేస్తానని కూడా చెప్పడం లేదు. నేను మారిన మనిషిని. మీరు ఎలా మారారో నేను కూడా అలాగే మారిపోయాను. దయచేసి నన్ను నమ్మండి. నిన్ను నమ్మడం అంటే పాముకి పాలు పోసినట్టే. నా కడుపు నింపారు కదా అని పాము జాలి పడదు, ఎదురొస్తే కాటేసి చంపేస్తుంది. నీ బుద్ధి కూడా అలాంటిదే. ఆఖరిసారి అడుగుతున్నాను, నిజాన్ని ఒప్పుకుంటావా, మట్టిలో కలిసిపోతావా? ఇది మన మాట వినదమ్మా. ఎంత చెప్పినా తన మాట మార్చదు. ఇంకా నువ్వేం చెయ్యాలో చేసేయ్. అర్థమైంది కదా బిడ్డ. తను మౌనంగా ఉందంటేనే మన మాటకు విలువివ్వటం లేదని తెలిసిపోయింది కదా. మనకి గౌరవం ఇవ్వని మనిషి గురించి మనమెందుకు ఆలోచిస్తాం? రేయ్, దీన్ని చంపేయండిరా. దీని శవం కూడా ఎవరికి దొరకకూడదు. పద. ప్లీజ్ ప్లీజ్. ఆటో ఆటో ఆటో. పార్థు, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది. చూడు, ఇప్పుడు భయపడాల్సిన సమయం కాదు. నువ్వు ఇంకేం ఆలోచించుకొని వెళ్ళి కాఫీ ఇవ్వు. ఏంటది? ఎవరికి? మా అమ్మ చాలా టెన్షన్గా ఉంది, అందుకే తనకి కాఫీ ఇస్తాను. ప్లీజ్ కాదనుకో. సరే ఇవ్వు. కాఫీతో పాటు మేము చెప్పింది కూడా ఆలోచించమని చెప్పు. మా నీలిమని మీ అన్నయ్యని ఒకటి చేయమని మీ అమ్మకి గట్టిగా చెప్పు. అప్పుడే మన బతుకులు బావుంటాయి అని కూడా చెప్పు. వెళ్ళో. మమ్మీ, ఈ కాఫీ తాగు. అసలు నీకు బుద్ధుందా లేదా? మంచినీళ్ళు కూడా తాగద్దని వాళ్ళు చెప్తే ఇప్పుడు నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చావేంటి? ఇది నాకు అవసరం లేదు. అదేంటి ఊర్మిళ అలా మాట్లాడతావు? నువ్వెంత టెన్షన్గా ఉన్నావో మాకు తెలుసు. నీకు బీపీ పెరిగిందంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళంటే బుద్ధి లేకుండా మాట్లాడారు. నువ్వు కూడా ఇలా అనుకుంటే ఎలా? ముందు కాఫీ తాగవే, ఆ తలనొప్పి కాస్త తగ్గుతుంది. అబ్బా, అవసరం లేదమ్మమ్మా, చెప్పాను కదా. అరే, ఇన్ని రోజులు నేను ఒకరికి పెట్టానే తప్ప ఒకరి దగ్గర చేయి చాచి బతకలేదు. ఇప్పుడు
అది తాగవలసిన అవసరం నాకు లేదు. ఊర్మిళ, వాళ్ళు మోసం చేసి మన ఆస్తి రాయించుకున్నారు. అది వాళ్ళు గెలిచినట్టు కాదు, మన నమ్మకానికి ద్రోహం చేసినట్టు. వాళ్ళు మాట్లాడిన మాటలు పట్టించుకుని నువ్వు ఆవేశపడకు. నువ్వు దయచేసి కాఫీ తాగు. అత్తయ్య, మీరు కాఫీ తాగండి. ఇది మన కాఫీ. మీ సంపాదన వాళ్ళు రాయించుకున్నంత మాత్రాన ఇది వాళ్ళదైపోదు. మీది కాబట్టి మీరు తాగే హక్కు మీకుంది. మీరు తాగండి. ఎవరు ఆపుతారో అడ్డొస్తారో నేను చూసుకుంటాను. అల్లుడు, పరిస్థితి అంతవరకు వస్తే నేను మాత్రం ఎందుకు కోరుకుంటాను? ఊర్మిళ, ముందు నువ్వు తాగు కాఫీ. ఏంటే మళ్ళీ ఎందుకు చేయి పట్టుకున్నా? దాన్ని కాఫీ నీళ్లు కూడా తాగనివ్వా? అసలు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావే? చూడండి బామ్మగారు, నా ఇంట్లో బ్రతుకుతూ నా మీద నిందలు వేశారనుకోండి, పెద్దవారని కూడా ఆలోచించను. మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరు బుద్ధిగా ఉంటే మీకే మంచిది. మేమేదో జాలీగా ఒక కాఫీ తాగనీలేని వదిలేస్తే ఇక్కడ అందరూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఇది మనిల్లు, మన ఆస్తి అని. అంత సీను ఇక్కడెవ్వరికీ లేదు. ఇదంతా నాది. ఆహాహా, మేము జాలి పడినందుకు మీరు మమ్మల్ని అంటారా? చూసారా, మీకు మా మమ్మీయే కరెక్ట్. అమ్మా, నువ్వు సూపర్. తాగండి తాగండి ఆంటీ. మీరు తాగడమే నాకు కావాలి. ఏంటి బాబు, పార్టీ జంప్ చేస్తున్నావా? ఇంతవరకు వాళ్ళ వైపు మాట్లాడి ఇప్పుడు మా వైపు మాట్లాడుతున్నావు? తప్పదు కదండి. మా అమ్మకే తెలియకుండా మీరు ఆస్తి మొత్తం రాయించుకున్నారు. ఇప్పుడు ఆ ఆస్తికి అధినేత మీరు. ఇక్కడున్న సోఫాలు, కుర్చీల దగ్గర నుంచి ఫ్యాక్టరీల వరకు మొత్తం మీవే కదా. మీకిష్టం వచ్చినట్టే ఉండాలని మేము అనుకుంటున్నాం. ఏంటే నీకు దానిలాగా మతిపోయిందా ఇలా మాట్లాడుతున్నావు? బామ్మా, మీరు అనవసరంగా ఆవేశపడకండి. మనం ఒకటి చేద్దాం అనుకున్నాం, ఆవిడ చేయనివ్వడం లేదు. అత్తయ్యకి మంచినీళ్లు, కాఫీ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకు? ఇదంతా వాళ్ళదన్న గర్వంతోనే కదా. మనం మాత్రం ఏం చేస్తాం బామ్మా? ఆహాహాహా, అబ్బబ్బా, ఎంత బాగుంది. ఈ మార్పు మీ ఇద్దరిలో వస్తే సరిపోదు బాబు. మీ అత్తయ్య, బామ్మ, మామయ్య వీళ్ళందరిలోనూ వచ్చినప్పుడే మీరు మళ్ళీ మామూలుగా బ్రతకగలుగుతారు. లేదు అంటే మీ బ్రతుకు బందర్ బస్టాండ్ అయిపోతుంది. సరేనా? ఈ గ్యాస్ అలా లీక్ అవుతుంది. మొత్తం లీక్ అయ్యాక జస్ట్ లైటర్తో నా సిగరెట్ వెలిగించుకుని అలా విసిరేస్తాను. తర్వాత ఈ రూమ్ మొత్తం పేలిపోతుంది. దాంతోపాటు నువ్వు కూడా కాలిపోతావు. రే, పదండ్రా. అలాగే అన్నా. హే, ఎవరు నువ్వు? నా సంగతి తర్వాత. ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా వచ్చి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఇక్కడి నుంచి తనని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లేదే లేదు. మర్యాదగా తనను వదిలేస్తే మీకే మంచిది. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రేయ్, ఇది కూడా ప్రాణాలు తీసుకోవాలని వచ్చిందిరా. దీన్ని కూడా కట్టిపడేస్తే గొడవే వదిలిపోతుంది. ఏంట్రా కట్టుపడేసేది మిమ్మల్ని?
ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? చక్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు. హలో బావగారు, నేను చక్రిని. ఇంకోసారి నువ్వు నన్ను అలా వరసలు పెట్టి పిలిచావంటే నువ్వెక్కడున్నా సరే వచ్చి నేనే చంపేస్తాను. నేను చేసిన దానికి మీకు నా మీద కోపం ఉండొచ్చు, దాన్ని నేను కాదన్నా. కానీ ఇప్పుడు నేను చెప్పేది వినండి. నీలిమ, భాను అక్క ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు. దేవమ్మ నీలిమని చంపే ప్రయత్నం చేస్తోంది. నీలిమని కాపాడే ప్రయత్నంలోనే భాను అక్క కూడా ఇరుక్కునేలా ఉంది. భాను అక్కని మీరే కాపాడుకోవాలి. తనని ఎక్కడ బంధించిందంటే మీరు త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళకుంటే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. హే, ఏంటి నువ్వు అనేది? నిజం బావుగారు, ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాను, మీ ఇంటి ఉప్పు తిన్నాను. అందుకే మీకు చెప్తున్నాను, నీలిమకి ఏదో జరుగుతుందని నేను జాలిపడట్లేదు. ఎందుకంటే నీలిమ బుద్ధి ఏంటో మా దేవమ్మ ద్వారా నేను తెలుసుకున్నాను. కానీ భాను అక్కకు మాత్రం ఎలాంటి ప్రమాదం రాకూడదు. అక్క చాలా మంచిది. నీలిమ తనని శత్రువుగా చూసినా సరే, తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా తనని కాపాడడానికే వెళ్ళింది. దేవమ్మకున్న కోపానికి అక్కని కూడా వదలదు. నీలిమని రక్షించాలనుకుంటే అక్క కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. నేను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. హే, హలో హలో. ఏంటి బాబు, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మావయ్య, ఇన్ని రోజులు ఆ చక్రిగాడితో నాటకం ఆడిచ్చింది దేవమ్మంట. దేవమ్మ? దేవమ్మ? దేవమ్మే వాడిని ఇక్కడికి పంపించింది. ఇప్పుడు నీలిమ ప్రాణాలు తీయాలనుకుంటుంది. ఈ విషయం తెలుసుకొని భాను నీలిమని కాపాడడానికి వెళ్ళింది. అయ్యో, భాను నీలిమ ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. నేను వెంటనే వెళ్తున్నాను. ఆగు, నేను కూడా వస్తాను. మీరెందుకు మావయ్య? నేను వెళ్తున్నాను, నేను అది చూసుకుంటాను. కాదు బాబు, నువ్వు ఒక్కడివే వెళ్ళకూడదు. మనమంతా వెళ్తేనే మంచిది. నేను నీతో వస్తాను. వెళ్దాం పద. పదండి. అమ్మా, అబ్బా, అమ్మో, ఏంటిది కడుపు నొప్పిలో ఉంది? అబ్బా, అమ్మా ఏంటమ్మా? అబ్బో! ఏమైంది అలా మెలకలు తిరుగుతున్నావు? అమ్మా ఏంటోనే ఉన్నట్టుండి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అది అంతకంతకి పెరుగుతోంది. అవునా? అమ్మా! ఇప్పుడు నువ్వు కాఫీ కదా తాగింది, మరి కడుపు నొప్పి రావడం ఏంటి? అమ్మా! వస్తుంది, కడుపు నొప్పి ఖచ్చితంగా వస్తుంది. అవును, మరి తెలివితేటలు మీకే ఉన్నాయా? మాకు లేవా? ఆ నొప్పి అలా ఉండి మెల్లగా పెరుగుతుంది, తర్వాత భరించలేనంతగా మారుతుంది. ఈ నొప్పితో ఉండే కన్నా చచ్చిపోతే బావుండు అన్నట్టుగా పెరిగి పెరిగి గిలగిలలాడిపోతూ ఉంటారు. ఏంటి పార్థు, ఏం మాట్లాడుతున్నారు? మావయ్య, మీరు కేవలం చూస్తూ ఉండండి. ఆవిడ కడుపు నొప్పి అలా అలా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలా పెరగడానికి పక్కాగా ప్లాన్ వేశాను. ఎంత పనిచేసావు పార్థు? పాపం, ఒక మనిషి అలా కడుపు నొప్పితో బాధపడుతుంటే చాలా ప్రమాదం కదా. ఏంటి మమ్మీ వీళ్ల మీద నువ్వు జాలి చూపించేది? నీకెక్కిళ్ళు వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఆపారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించుకో, నువ్వు సైలెంట్గా ఉండు. అది కాదమ్మా చాందిని, వాళ్ళు మంచి పనే చేశారే. వీళ్ళ మీద జాలి చూపించకూడదు. నీడనిచ్చే కొమ్మని నరికేవాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఆలోచించామంటే మనకి నిలువ నీడ లేకుండా పోతుంది. మనవడా, ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చేస్తానురా. థ్యాంక్ యూ బామ్మా. వాళ్ళ చావు వాళ్ళని చావని. నేను తాగిన కాఫీలో మందు కలిపారా? మరి ఆ కాఫీ ఆవిడ తాగుంటే
ఈ పరిస్థితి ఆవిడకి వచ్చేది కదా. మీరు ఆవిడికి చేయవలసిన పని నాకు జరిగిందని మురిసిపోతున్నారా? అబ్బో, అంత లేదు. నేను అత్తయ్యకి కాఫీ ఇవ్వడానికి వెళ్తే మీరు అడ్డుపడతారని నాకు తెలుసు. అత్తయ్య కాఫీ తాగను అంటే మేము అందుకే అంతలా మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడాం. మేము అన్న మాటలకి మీకు పౌరుషం వచ్చి ఆ కాఫీ మీరు తాగుతారని మేము అలా ప్లాన్ చేశాం. మా ప్లాన్ వర్కౌట్ అయింది. మా అమ్మకి ముందు కలిపిన కాఫీ ఇస్తారా? మీ ఎవ్వరిని వదిలిపెట్టను. మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓ శారదమ్మ, స్నేహ, మీరు అలాగే ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇచ్చారనుకో, అసలు ఇదంతా ఎందుకు జరిగింది అన్నది మేం కూడా కంప్లైంట్ ఇస్తాం. నీకంటే ఇప్పుడు అనుకోకుండా ఆస్తి వచ్చింది, కానీ మాకు ఎప్పటినుంచో ఉంది కదా, పైగా సర్కిల్ కూడా ఉంది. పోలీసులు పెద్దవాళ్ళైన మా మాట నమ్ముతారు, కానీ ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండమ్మా. అబ్బా స్నేహ, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద. అమ్మా, అబ్బా, అబ్బా. హలో, ఆగండి. తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. జరగండి. అంత సీన్ లేదమ్మా. మిమ్మల్ని హాస్పిటల్కి పంపించడానికి కాదు, మీరు తాగే కాఫీలో మందు కలిపింది. అదేంటన్నది ఎవరికీ తెలీదు. దానికి రెమెడీ అంటూ మీ దగ్గర కూడా లేదు. కానీ ఆ మందుకు విరుగుడు, ఈ నొప్పి ఆగడానికి మెడిసిన్ మాత్రం నా దగ్గర ఉంది. మర్యాదగా మా ఆస్తి మా చేతికి ఇచ్చారనుకోండి, ఆ మెడిసిన్ మీకు ఇస్తానో మీరు బతికిపోతారు. లేదనుకోండి, ఆస్తి వచ్చిన ఆనందం చూడకముందే పైకి పోతారు. ఇక మీ ఇష్టం, డిసైడ్ చేసుకోండి. మీకు దండం పెడతాను, ముందు మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం ప్లీజ్. అమ్మ ప్రాణం మీదకి వచ్చేసరికి ఇప్పుడు బుద్ధొచ్చిందా నీకు? ఇందాక ఎలా మాట్లాడావే? నాకు కూడా బుద్ధి చెప్తాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా. బామ్మగారు, ఏ నా మనవరాలకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు నువ్వు నీళ్లు కూడా ఇవ్వకుండా ఆపేవు కదా, అప్పుడు ఈ గొంతేమైంది? ఇప్పుడు మీ అమ్మకి కడుపు నొప్పి వస్తే మేము హాస్పిటల్కి పంపించాలా? నా మనవడు ఎక్కడికి పంపించడు. నోరు మూసుకుని సంతకం పెట్టి మీ అమ్మని తీసుకెళ్ళు. అవసరం లేదు. ఈ కడుపు నొప్పిని నేను భరిస్తాను తప్ప సంతకం మాత్రం పెట్టను. పాపం, ఆవిడలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాం పార్దు. ఆవిడ వదిలేసే. వద్దూర్మిళ, అస్సలు శారద మీద అస్సలు జాలి చూపించొద్దు. నీ విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో అర్థమైంది కదా. ఇప్పుడు పిల్లలు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది వాళ్ళకే వదిలేద్దాం. మనమేం మాట్లాడకుండా ఉందాం. అది కాదండి. చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ ఏ ఆప్షన్ లేదు. మర్యాదగా సంతకం పెట్టి ప్రాణాల్ని కాపాడుకుంటారో, లేదా ఇలా కడుపు నొప్పితో ప్రాణాలు పోయే వరకు తెచ్చుకుంటారో ఆలోచించుకోండి. అమ్మా, ఇంకేం ఆలోచించద్దు. అమ్మాయి గారి పేపర్స్ మీద సంతకం పెట్టు. నేను కాపాడుకోవాలి. హే, కూతురు అనిపించుకున్నా. తల్లికి మంచి సలహా ఇచ్చావు. ఇంకా చూస్తారేంటి? ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టండి. నా ప్రాణం పోయినా సరే నేనైతే సంతకం పెట్టను. సరే అయితే ఆ ప్రాణం పోనివ్వండి. అప్పుడు మీ సంతకానికి విలువ కూడా ఉండదు. బంగారు, కళ్ళు తెరవమ్మా. బాను, బాను, కార్తీక్, భాను, బంగారు, బాను, 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 కళ్ళు తెరవమ్మా. నీళ్ళు ఏమైనా ఉన్నాయో చూడు. భాను, బాను. భాను.
ఇప్పుడు నీకు ఎలా ఉంది తల్లి? మరేం పర్వాలేదా? జాగ్రత్త, జాగ్రత్తమ్మా. ఏం కాలేదులే. అమ్మ, నీలిమా. భాను నీకేం కాలేదు కదా? నాకేం కాలేదులే. నీకెలా ఉంది? నేను బానే ఉన్నాను భాను. నీలిమ బానే ఉంది బాను. రౌడీలు కూడా పారిపోయారు. నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేం కాలేదు. నీలిమ, నీలిమ లే. ఏంటిది? నీలిమ లే. ఏంటిది? భాను చెప్పాను కదా, నీ మంచి మనసు ఎవ్వరూ మార్చలేరు. నేను నీకు శత్రువని నీకు తెలుసు. నా నీడని కూడా నువ్వు భరించలేవని తెలుసు. కానీ నాకు ప్రాణం మీదకొచ్చేసరికి నా ప్రాణాల్ని కాపాడటం కోసం నీ ప్రాణాలకి తెగించి మరీ వచ్చావు. భానుని కార్తీక్ని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి భానుని చంపే ప్రయత్నం కూడా చేశాను. మా మావయ్యతో చేతులు కలిపి కోనేరి కృష్ణప్రసాద్ గారు చనిపోవటానికి కారణమయ్యాను. ఇప్పటి వరకు జరిగిన ప్రతి తప్పులకి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. అందుకే నా తప్పులన్నీ మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నేను జైలుకి వెళ్తున్నాను.